తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాల పాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని హాస్పిటల్కి తరలించారు. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు మృతులు సుశీల, వెంకయ్య, మహేష్గా గుర్తించారు. మృతులంతా కూడా తెలంగాణలోని సూర్యాపేట వాసులుగా గుర్తించారు. తిరుపతి వెళ్ళి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వస్తున్న సమయంలో ఒక ఆగి ఉన్నటువంటి కారుని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టినట్లుగా కనిపిస్తుంది. ఒక్కసారి మీరు స్క్రీన్లో చూడొచ్చు. వెనక నుంచి ఆగి ఉన్నటువంటి కారును ఒక ప్రైవేట్ ట్రావెల్స్ ఢీకొట్టింది. ఆ కారు వెనక భాగం అంతా కూడా పూర్తిగా నుజ్జయింది. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 6గురు ఆ ఘటనలో జరుగుతున్న సమయంలో కారులో ఉన్నారు. అందులో 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతే మరో 3కి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. కారు వెనక భాగం అంతా కూడా పూర్తిగా నుజ్జైపోవడాన్ని మీరు గమనించవచ్చు. ఆ ఇంపాక్ట్కి ముందున్న వాళ్ళు తీవ్ర గాయాల పాలైతే వెనకున్న 3 మాత్రం, వెనక సీట్లో కూర్చున్న వాళ్ళు మాత్రం పూర్తిగా అక్కడికక్కడే తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయినట్లుగా మనకు తెలుస్తోంది. సుశీల అలాగే వెంకయ్యగా గుర్తించారు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు. మిగతా 3 పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. సుశీల, వెంకయ్య, మహేష్ ఈ 3 ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. సూర్యాపేట వాసులు తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. వరుసగా మనం చూస్తూనే ఉన్నాం. అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి మాల వితరణ చేసి వస్తున్న అయ్యప్ప స్వాముల బస్సు, మినీ బస్సు బోల్తా పడింది ఒక చోట. మరోవైపు ఇక్కడ తిరుపతి నుంచి వస్తుంటే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇలాంటి ఘటనలు వరుసగా మనం చూస్తూనే ఉన్నాం. కర్నూలు దగ్గర ఒక ప్రమాదాన్ని మనం చూసాం. 3 ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మరొక ఘటన, ఇక్కడ ఒక 3 ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఆగి ఉన్న కారుని రోడ్డు పక్కన ఆగి ఉన్న, అదిగో అక్కడ మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. కరెక్ట్గా అక్కడే ఆ కారు ఆగి ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఎలా జరిగింది ఈ ప్రమాదం ఏంటి అనే వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సాయి జాయిన్ అవుతున్నారు. సాయి మనతో జాయిన్ అవుతున్నారు. సాయిని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. సాయి, అసలు ఏం జరిగింది? ఆగి ఉన్న కారును ఢీకొట్టడం ఏంటి? కారు ఏమైనా రోడ్డు మీదకి ఆగి ఉందా, లేకపోతే అసలు ఏం జరిగింది? నందు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో అంకిరెడ్డి పాలెం హైవే పైన ఈరోజు ఉదయం సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సూర్యాపేట వాసులు వీళ్ళంతా కూడా మొత్తం 7 ఒకే వెహికల్లో వస్తున్నట్లు కూడా బాధితులు చెప్తున్నారు. వీళ్ళు ఉదయం సమయంలో తెల్లవారుజామున కొంచెం చలిగా ఉండటం, మంచు ఎక్కువగా ఉండటంతో పాటు డ్రైవర్కి నిద్ర వస్తుందనే విధంగా చెప్పడంతో రోడ్డు పక్కన ఆపారంట వెహికల్. ఆపినటువంటి కొద్దిసేపట్లోనే గుర్తు తెలియనటువంటి ఒక ట్రావెల్స్ కు సంబంధించినటువంటి బస్సు వీళ్ళని ఢీకొట్టినట్టు కూడా ఎవరైతే ఈ చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళ కోడలు అయితే వివరాలను అయితే ప్రకటించడం జరిగింది. వెనక నుంచి బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మామ, అత్త ఇద్దరు అంటే భార్యాభర్తలు చనిపోయారు. డ్రైవర్ కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా 2 చిన్నారులు, ఇద్దరికి మాత్రం తీవ్రంగా గాయాలవడంతో వాళ్ళని గుంటూరు GGHకి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళకి ప్రస్తుతం ప్రాథమికంగా చికిత్స అందిస్తున్నారు. ఇది డ్రైవరు మత్తులో ఉండి పక్కన వేసినటువంటి సమయంలో ఆ ఏరియాలో పూర్తిగా మంచుతో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్డు పక్కగా ఉన్నప్పటికీ కూడా మరి ట్రావెల్స్ కి సంబంధించినటువంటి డ్రైవర్ ఎందుకు గమనించలేదు, రోడ్డు పక్క మార్జిన్ లోకి ఏ విధంగా వెళ్ళడం జరిగిందనే దానిపైన కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ బయటే కార్ ఆగుందా క్లియర్ గా? అండ్ అట్ ది సేమ్ టైం అసలు మనకి ప్రైవేట్ ట్రావెల్ బస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏమీ కనిపించడం లేదు. ఎందుకని ప్రైవేట్ ట్రావెల్స్ దొరికిందా ఆ బస్సు? ఇంకా బస్సును అయితే గుర్తించలేదు. ఎందుకంటే అది ఉదయం సమయం అవడంతో ఈ బాధితులు కూడా గబుక్కును గమనించలేదనే విధంగా చెప్తున్నారు. దాంతో పాటు మంచు తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో స్థానికులు ఎవరు కూడా రోడ్లపైకి వస్తున్నటువంటి పరిస్థితి లేదు తెల్లవారుజాము సమయంలో. వీళ్ళు ఈ ఘటన జరిగిన తర్వాత, గుద్దిన తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగకుండా వెళ్ళిపోయిందా? అక్కడ 3 ప్రాణాలు కోల్పోయి అంత పెద్ద యాక్సిడెంట్ జరిగిన తర్వాత బస్సు ఆగకుండా వెళ్ళిపోయిందా? అక్కడ నుంచి డ్రైవర్ తీసుకువెళ్ళిపోయాడా బస్సుని? వీళ్ళని గుద్దటం వెంటనే విత్-ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అక్కడి నుంచి బస్సు కూడా వెళ్ళిపోయినట్లు కూడా వీళ్ళు ప్రమాదానికి గురైనటువంటి వాళ్ళే డైరెక్ట్ గా చెప్తున్నారు. కనీసం సహకారం కోసం ఆపడం కానీ, లేకపోతే వీళ్ళకి యాక్సిడెంట్ అయిందనే విధంగా ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయడం కానీ అలాంటిది ఏది చేయకుండా డ్రైవరు, ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవరు ఎక్కడా కూడా ఆపకుండా వెళ్ళిపోయాడు. అతను వచ్చినటువంటి విధానం కూడా చాలా వేగంగా ఉందనే విధంగా కూడా వీళ్ళైతే చెప్తున్నట్టు ఉన్నారు.
ఎందుకంటే ఒకవేళ మంచు ఉన్నప్పటికీ అతను కొంచెం స్లోగా వస్తే వీళ్ళ వెహికల్ ఆగినటువంటి విధానంగానే అర్థమయ్యేది. అతను వేగంగా రావడంతో ఒక్కసారిగా ఢీకొట్టడం, ఆ వెంటనే పక్కకు తీసుకొని ఆ యాక్సిడెంట్ అయినటువంటి బస్సునే అతి వేగంగా వెళ్ళిపోయినట్లు కూడా వీళ్ళు చెప్తున్నారు. మరి పోలీసులు అయితే ప్రస్తుతం ఈ ట్రావెల్ బస్సుకి సంబంధించి అంటే ఉదయం సమయంలో అంకిరెడ్డి పాలెంని ఏవైతే దాటి వెళ్ళినటువంటి ట్రావెల్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తున్నారు. ఇక్కడ ఐడెంటిఫై తర్వాత మళ్ళీ అంకిరెడ్డి పాలెం చివర్లో ఏదైనా సీసీటీవీలు ఉన్నాయో వాటిని పరిశీలిస్తున్నారు. అంటే ఈ రెండింటి మధ్య ఉదయం సమయంలో 4 గంటల సమయంలో జరిగింది అంటున్నారు. అంటే ఆ సమయంలో వెళ్ళిన బస్సులు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా ఈ బస్సు ఏదైతే ట్రావెల్స్ బస్సు ఉందో దాన్ని గుర్తించేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. కంపల్సరిగా మరికొద్ది సేపట్లోనే దాన్ని గుర్తించేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నందు రైట్, డీటెయిల్స్ అందిస్తూ ఉండండి సాయి మాకు ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సో ఈ ఘటనకి సంబంధించి డీటెయిల్స్ మనం చూస్తున్నాం. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? ఒక ఆగి ఉన్న కారును ఢీకొట్టి 3 ప్రాణాలను తీసి 4 తీవ్రంగా గాయపడడానికి కారణమయ్యాడు ఆ ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్. కానీ ఆ బస్సును కనీసం ఆపలేదు. అరే, ఇంత పెద్ద ఘటన జరిగింది, అంత పెద్ద యాక్సిడెంట్ జరిగిన తర్వాత కనీసం ఆ కారులో ఉన్నవాళ్ళు బ్రతికున్నారా లేదా, ఉంటే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దామన్న ఆలోచన కూడా లేకుండా, కనీసం బేసిక్ రెస్పాన్సిబిలిటీ లేకుండా, మానవత్వం లేకుండా అలాగే వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ ట్రావెల్స్ యాజమాన్యాన్ని కూడా ఈ విషయంలో ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఇది కేవలం డ్రైవర్ తప్పిదంతో ఆపేసే పరిస్థితి కాదు. ఎందుకంటే ఘటన జరిగిన తర్వాత ఖచ్చితంగా యాజమాన్యానికి డీటెయిల్స్ తెలుస్తాయి. కానీ అటు యాజమాన్యం నుంచి రెస్పాన్సిబిలిటీ లేదు, డ్రైవర్ రెస్పాన్సిబిలిటీ లేదు. అంత దారుణంగా గుద్దేసి వెనక మీరు చూస్తున్న కారు పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఆ వెనక కూర్చున్న 3 అత్త మామ మరొకరు 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారట. 7 ఉన్నారు ఆ కారులో. తిరుపతి నుంచి వస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ వాసులు, సూర్యాపేటకు చెందిన వాళ్ళుగా తెలుస్తోంది. ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉంటుందా? ఏం చర్యలు తీసుకోవాలి? ఇష్టం వచ్చినట్లుగా మార్జిన్కి బయటే ఉన్నట్లుగా తెలుస్తోంది కారు. లాంగ్ జర్నీ చేసి వస్తున్నారు తిరుపతి